వ్యత్యాసం. చందమామ కథ. ఒకప్పుడు ఒక రాజు తన రాజ్యాన్ని ధర్మం తప్పకుండా పాలించేవాడు. ఆదర్శప్రాయుడైన రాజుగా ఆయనకు అంతులేని కీర్తి వచ్చింది. ఒకనాడు ఆ రాజు వేటకు వెళ్ళాడు. వేట తమకములో ఆయన తన పరివారానికి దూరమై కీకారణ్యంలో చిక్కుకొని దారి తప్పి చాలాసేపు తిరిగి ఆకలి దప్పులతో ఒక ముని ఆశ్రమాన్ని ఎలాగో చేరుకున్నాడు. ముని కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు. రాజు ఆయనకు నమస్కారం చెప్తూ, దారి తప్పి అరణ్యంలో చిక్కుకుని ఆకలి దప్పులతో అలసి ఉన్నాను. ఇక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకునేటందుకు అనుమతిస్తారా అని అడిగాడు. ముని కళ్ళు తెరవకుండానే, అవశ్యం తీసుకోవచ్చు. ఈ దేశాన్నేలే రాజు ధర్మాత్ముడు, అందుచేత ఆకలి దప్పులు భయం లేదు. ఆశ్రమంలో ఏ కాయ తిన్నా ఏ ఆకు తిన్నా రుచిగాను పుష్టికరంగానూ ఉంటుంది. వాటితో నీ ఆకలి దప్పి తీర్చుకో అన్నాడు. రాజు ఆశ్చర్యపడి సమీపంలో ఉన్న చెట్టుకాయ ఒకటి కోసి నోట వేసుకున్నాడు. తీయగాను రుచిగాను ఉన్నది. పుల్లగాను చేదుగాను ఉండవలసిన కాయలు ఆకులు కూడా తీయగా ఉండి రాజును బాధించిన ఆకలి దప్పులు క్షణంలో తొలగిపోయాయి. శరీరంతో పాటు మనసుకు ఎంతో తృప్తి కలిగింది. రాజు అక్కడే కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఇంటికి వచ్చాక రాజుకు తన ధర్మ పరిపాలన యొక్క మహత్తును లోకానికి తెలపాలని బుద్ధి పుట్టింది. ఆయన తన సామంతులను, పెద్ద ఉద్యోగులను, పుర ప్రముఖులను విందుకు పిలిచాడు. విందుకు గాను వేపాకు పచ్చడి, కాకరకాయలు వేసి పాయసం లాంటివి తయారు చేయమని తన వంటవాళ్లకు ఉత్తర్వు ఇచ్చాడు. రాజుగారి ఉద్దేశం ఏదో ఉంటుందనుకుని వంటవాళ్లు ఆయన ఆజ్ఞాపించిన ప్రకారమే వంటకాలు తయారు చేశారు. అందరితో పాటు రాజుగారు కూడా భోజనాన్ని కూర్చున్నాడు. అయితే ఆయనకు గొప్ప ఆశాభంగం కలిగింది. తాను చేయించినవన్నీ చేదు విషం. నోట పెడితే వాంతి వచ్చేసింది. రాజుగారు విందు ఆపు చేయించి మళ్ళీ వేరే వంట చేయించి అందరికీ పెట్టించి తన మానాన్ని కాపాడుకున్నాడు. కానీ ఆనాడు ముని ఆశ్రమంలో ఏది తిన్నా రుచిగా ఎందుకున్నదో, ఈనాడు అలా ఎందుకు లేదో ఆయనకు అర్థం కాలేదు. వంటవాళ్లే విందు పాడు కావటానికి కారణమై ఉంటారనుకుని ఆయన వేపాకు, కాకరకాయలు తిని చూశాడు. అవి చేదుగానే ఉన్నాయి. అంటే వంటవాళ్ల తప్పు లేదన్నమాట. ఈ వ్యత్యాసానికి కారణం మునినే అడిగి తెలుసుకుందామని రాజు ఆశ్రమానికి వెళ్ళి మునితో జరిగిన సంగతంతా చెప్పి, ఆనాడు ఏది తిన్నా రుచిగా ఉన్నది, ఈనాడు ప్రతిదానికి దాని మామూలు రుచే ఉండటానికి కారణం ఏమిటి స్వామి అని అడిగాడు. ఆనాడు నువ్వే రాజువని తెలియక నీ ధర్మశీలతను పొగిడాను. దాని మూలంగా నీలో గర్వాతిశయం కలిగింది. నీ మహిమను నువ్వే పరీక్షకు పెట్టావు. మహిమలు ఆపద్ధర్మంగా కనబడతాయే కానీ పరీక్షకు నిలువవు అని ముందు చెప్పాడు. అటు తర్వాత రాజు అణుకు తెచ్చుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.